హలో, ఏంటి ఏం చేస్తున్నావు? గోంగూర తయారైపోయింది. హార్వెస్ట్ హార్వెస్టింగ్ నాకు ఇష్టం. హార్వెస్ట్ ఇష్టం. ఎండ వచ్చేసింది కాకపోతే మధ్యాహ్నం అలాగే ఉంటుంది 4 గంటలకు. పొద్దున్నే చేద్దామంటే టిఫిన్ గురించి లేట్ అయింది. పొద్దున్నే కోసేసుకునేమాట. ఇక హార్వెస్ట్ కొంచెం వంట పని అలా ఉంటుంది. ఇప్పటికే అందరూ మీ అమ్మగారు గార్డెన్ అన్నీ పెంచుతున్నారు. సుధాళ్ళు బచ్చల కూర అన్నీ ఉన్నాయి. నాకు బచ్చల కూర అంటే చాలా ఇష్టం. నాకు వేసుకున్నాను, మొక్కలు దొరకట్లేదు. నీకు అన్నీ బాగానే పండించి వండి దానికి బతకట్లేదండి. పట్టుకెళ్ళాలి ఈసారి. ఉషా ఇంకెవరు ఇంకా ఇద్దరు ముగ్గురు మీ అమ్మగారు చేతి వంట తింటున్నారు. ప్రసన్న గారు, అమ్మాజీ సిస్టర్ ఉషా, వీళ్ళు అందరూ అంటున్నారు నీకే నిన్నే అమ్మ థ్యాంక్స్ చెప్పు. ఉషా అమ్మాజీ అమ్మ నేను చేయను అన్నీ పైన ఇలా అన్నీ చేసి అక్కడ కూర అన్నీ ఇలా హార్వెస్ట్ చేసి అక్కడ కోసి అన్నీ ఉంచుతాను. ఉప్పు కారాలన్నీ ఆవిడ వేసుకుంటుంది. నేను చాలా సాఫ్ట్ అనమాట. ఏమి ఉప్పు కారం వేయను. తినరు ఎవరో. ఉప్పు కారాలు బాగా తగ్గించేసి అవి మాత్రం నాకు భయం. ఉప్పు కారం పోసి అక్కడ ఎట్టి చేసి వేస్తాను. అన్ని వాళ్ళు వచ్చి తెదిరించుకుంటారు. అదే బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే సరిపోతుంది. ఇంట్లోనే ఇలాగా కూరలు కోసుకుని. మా ఫ్రెండ్ కూడా అలాగే ఉంటుంది. ఉషా మీరు చూస్తున్నారు కదా సరిపోతుంది. నా క్లోజ్, నా చిన్నప్పుడు ఫ్రెండ్ సుధా, నీ మొహం నువ్వు వండుతావు ఇటు అంటది. ఆ చిన్నప్పుడు ఎప్పుడో అన్నమే తినేదాన్ని కదా, అది ఎప్పుడో అది పెట్టుకుని నిజంగానే మేము అందరం ఎక్కడికక్కడ వెళ్ళిపోయేదాకా అలాగే ఉండేదిలే నా పరిస్థితి. తినేదాన్ని కాదు. ఇప్పుడు వద్దంటే తింటాం మానలేదు. అక్కడ పెట్టినా తినేదానివి కాదు, నువ్వు వండుతున్నావా నిజమా అంటది. అది నాకు చాలా బాధ అవుతుంది. నేను వండుకుంటానే అన్నా సరే అలాగే అంటారు. కానీ ఇప్పుడు అన్నీ మేమే చేసుకుంటాం. మా అమ్మమ్మ ఉంటే మమ్మల్ని చేయనిచ్చు కాదు. కరోనా బాగా నేర్పింది పాఠం వండుకుంటాం. ఈ లోపు పాప పెద్ద అయింది కదా, అల్లుడు గారు వస్తే ఏం పెట్టాలి అని కొంత నేర్చుకుంటాం. ఇప్పుడు ఎవరో పని కూడా రావట్లేదు అంతగా. కానీ అమెరికా వెళ్ళిపోయాక చదువుకి వెళ్ళిపోయింది. ఇంకా అన్ని నేను ఇంకా బాగా నేర్చుకుంటున్నాను అందులో చూసి. అవును, ఇంకా చిన్నపిల్లలు ఇంకా చాలా హార్వెస్ట్ ఇది ఇక గోంగూర ఇంకా మిగిలిపోతుంది. పచ్చడి చేసుకుందాం. ఈరోజు కూర చేద్దామని పూల మక్కన గోంగూర వండుతా. శనగలు అనుకున్నాను కానీ నానబెట్టం మర్చిపోయాను. అన్నీ బాదం పప్పు మర్చిపోయినట్టు అన్నీ మర్చిపోతున్నాను. నిజంగా అది నాది నిజం. బాదం పప్పు మర్చిపోవటం అది కాదు, రీల్ కాదు, నిజమే. అది అన్నీ మర్చిపోతాను. క్రమశిక్షణ తక్కువ. చూడు, క్రమశిక్షణ లేదా? క్రమశిక్షణ లేదు. చదివేస్తే చదువుకోలేదు. అయినా అమెరికాలో తిరిగేస్తుంది. అదే మరి. చదివేస్తే ఏముంది, ఇంటర్ వచ్చేటప్పటికి పెళ్లి చేశారు కదా. అప్పుడు మావయ్య ఉన్నాడు కదా. అంతలో ఏమి వెలిగించేసాం అదే డల్లే కదా. అయినా నువ్వు కాలేజీకి వెళ్ళానా లేదా? ఎంత దాకా ఫస్ట్ ఇయర్ కాలేజీ మాకు ఫ్రెండ్స్ అది. అందుకే కాలేజీ చదువు మీద తెలియలేదు అప్పుడు. లేదులే అప్పుడు ఎంత చదువుకోవాలని. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు. సరేనా, మళ్ళీ వండేసాక కలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాగుంది కదా మా అమ్మ హార్వెస్టింగ్. ఇటు చూడు, మదర్ ఇండియా బాయ్ చెప్పు. బాయ్.